జీవితంలో కింద పడ్డ ప్రతి ఒక్కడు మళ్ళీ పైకి లేస్తాడు, కంబ్యాక్ ఇస్తాడు. కానీ శిథిలమైన దేవాలయాలు కంబ్యాక్ ఇవ్వడం, పునర్వైభవం పొందడం చాలా అరుదు. ఆ అరుదైన దేవాలయాల్లో ఒకటే ధర్మసాగర్ మండల్ ముప్పారం గ్రామంలో ఉన్న ముఖ్యనాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. ఇది ఒక త్రికూటాలయం. దేవాలయ ఆవరణలోకి రాగానే కాకతీయుల కాలానికి టైం ట్రావెల్ చేసిన ఫీలింగ్ వస్తుంది. చుట్టూ కొండలు, అబ్బురపరిచే శిల్పకళ, మనోహరమైన ప్రకృతి. అబ్బా, ఆ అనుభూతి వర్ణనాతీతం. 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళే ధ్వంసం చేశారు. 2021 వరకు ఈ ఆలయం శిథిలావస్థలోనే ఉండేది. ప్రవీణ్ రవీంద్ర మరియు ముప్పారం గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో మళ్లీ ఈ ఆలయానికి 2023లో జీర్ణోద్ధరణ చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. మనుషులు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించి కాకతీయుల కళా వైభవాన్ని ముందు తరాలకి తెలిసేలా చేశారు ముప్పారం గ్రామ ప్రజలు. హ్యాట్స్ ఆఫ్ టు ద పీపుల్ ఆఫ్ ముప్పారం. వేల ఏళ్లుగా ఎన్ని దండయాత్రలు జరిగినా, దేవాలయాల్ని కూల్చిన, మనుషుల్ని బలవంతంగా మతం మార్చిన సనాతనం ఆది లేనిది, అంతం కానిది.